తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్, అత్తాపూర్, మలక్పేట్, నాగోల్తో పాటు మహబూబ్ నగర్, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏసీబీ సోదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. ప్రస్తుతం వాసు, సోదాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆర్టీఏలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాల మేరకు ప్రస్తుతం తనిఖీ నిర్వహిస్తారు. ఖైరతాబాద్ ప్రధాన ఆర్టీఏ కార్యాలయంతో పాటు నాగోలు, మలక్పేట్, అత్తాపూర్, హైదరాబాద్ చూసినట్టు 2 సోదాలు అవుతున్నాయి. ఇక మిగతా చోట చూసినట్టయితే అశ్వారావుపేట సంబంధించిన బార్డర్ చెక్ పోస్ట్ తో పాటు సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మొత్తం ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా వ్యక్తిగతంగా జల్లబడుతున్నారు. అక్కడ రికార్డులు పరిశీలిస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం అశ్వారావుపేటకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ దగ్గర లారీ డ్రైవర్ రూపంలో వచ్చినటువంటి అవినీతి శాఖ అధికారులు అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీశారు. 22 చక్రాల వాహనానికి 800, అంటే 4 వేలకు దాదాపుగా 16 చక్రాల వాహనానికి 400, 12 చక్రాల వాహనానికి 200 చొప్పున అక్రమ వసూలుకు పాల్పడుతున్న విషయాన్ని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటా ఉన్నారు. రికార్డుల్లో ఉన్నటువంటి నగదుకు సోదాల్లో అధికంగా లభిస్తున్న నేపథ్యం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డబ్బు రికార్డుల ప్రకారం ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా ఉందంటే ఖచ్చితంగా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ప్రస్తుతం అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఏ స్థాయిలో అధికారులు అవినీతి పాల్పడుతున్నారు, అక్రమంగా ఏ విధంగా వసూలకు పాల్పడుతున్నారు, ఎలాంటి అవినీతి ప్రస్తుతం ఆర్టీఏలో జరుగుతున్న అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైరతాబాద్ తో పాటు పూర్తిగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయాలు, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి చెక్ పోస్టుల దగ్గర కూడా ప్రస్తుతం ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే అవినీతి పాల్పడ్డారో అధికారులపైన అక్కడికక్కడే యాక్షన్ తీసుకునే విధంగా అధికారులు ప్లాన్ చేశారు. కొంతమంది మఫ్టీలో, నిఘాలో కూడా వెళ్లి ప్రస్తుతం తనిఖీ నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తం ఆర్టీఏ కార్యాలయంలో రికార్డులన్నీ కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు.